అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ గారు యొక్క మరణము, అలాగే చౌదరి గారు టీడీపీ నాయకులైనటువంటి చౌదరి గారి యొక్క హత్యోదంతం, ఈ రెండు సంఘటనల్లో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది, వాళ్ళు పనిచేయట్లేదని ఒక భావన ప్రజల్లో ఉంది అని చెప్పేసి ఆయన ఒక వీడియో చేశారండి. నేను పబ్లిక్ టాక్లో ప్రజలందరితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు అంబటి రాంబాబు గారు మాట్లాడిన వీడియోలో కింద కామెంట్ చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన నెల రోజుల తర్వాత ఓట్ల బ్యాంకు గురించి ఈరోజు మీరు ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి చాలామంది కూడా ఆ కామెంట్లో అంబటి రాంబాబు గారు ఉద్దేశించి మాట్లాడారండి. నెల రోజుల నుంచి మాట్లాడని అంబటి రాంబాబు గారు ప్రవీణ్ పాస్టర్ గురించి ఈరోజు ఎందుకు మాట్లాడారు? అలాగే ఒక రాష్ట్రంలో ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఒక వ్యాపారంలో భాగస్వామ్యంలోనికి విభేదాలు ఉంటుంటాయి. కొంతమంది వాళ్ళ యొక్క రకరకాల మార్గాల్లో దాన్ని పరిష్కరించుకుంటారు. కొందరు తొందరపడి ఆ భాగస్వామిని అంతమొందించాలని, అతను లేకుండా చేస్తే మిగతా అంతా కూడా తనకి ఆ అధికారాలను తన వైపు వస్తాయనే ఉద్దేశంతో కొన్ని హత్యలు కానీ లేదా కొన్ని చర్యలు డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి హత్య చేయమని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ ఉదంతాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇద్దరు వ్యాపారస్తుల మధ్య జరిగిన గొడవని ప్రభుత్వ వైఫల్యంగా, అలాగే పోలీసుల వైఫల్యంగా, పోలీసులపై నమ్మకం పోయిందని చెప్పేసి అనటం ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంబటి రాంబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయన ఇప్పుడు చెప్పిన వీడియో చాలా బాగుంటుంది, బాగా మాట్లాడతారు, మంచి మంచి పదాలు ఉపయోగిస్తారు, ఆయన డ్యాన్సులు బాగా చేస్తారు, మాట్లాడే విధానం నచ్చుతుంది. కాకపోతే ప్రజలకి అనుకూలంగా, అది ఎప్పుడు కూడా ఆ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా, అంటే ఓట్లు రాజకీయంగా, అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ అధికార పార్టీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ ప్రజల వైపు మాట్లాడినట్టుగా అనిపించదండి. అది ఇప్పటికైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలన్నా, ప్రజల యొక్క మన్ననలు పొందాలన్నా, ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రతిబింబించేలాగా అంబటి రాంబాబు గారు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజల వైపు మాట్లాడాలి. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ పాస్టర్ ప్రవీణ్ గారి విషయం కానీ, లేదంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఒకే పార్టీ, వ్యాపారస్తుల భాగస్వాములు, వాళ్ళకి పర్సనల్ గొడవలు తీసుకొచ్చి ప్రభుత్వ వైఫల్యంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నారండి. ఏదేమైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళకి మంచి పేరు రావాలంటే, పార్టీ కంటే ఆ వ్యక్తికి మంచి పేరు రావాలన్నా, పార్టీకి మంచి పేరు రావాలన్నా ప్రజల బాగోగులకు, ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజలకి ఏం సంక్షేమ కార్యక్రమాలు చూడాలి, ప్రజలకి వాళ్ళకి యొక్క కోరికలు ఏమున్నాయి, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నాం,